పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. న్యాయవాది ప్రాణం తీసింది భారీ ట్యాంకర్. హైకోర్టు సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. సీసీటీవీలో క్లియర్గా ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఇక ఆ ప్రమాద దృశ్యాలు కూడా చూడటానికి కూడా అత్యంత బాధాకరంగా అనిపిస్తున్నాయి. 2 ఏళ్లుగా ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నారు శ్రీనివాసరావు. ఎల్లారెడ్డిగూడలోని మారుతి ఎన్క్లేవ్లో ఉంటూ ఉన్నారు ఆయన. అయితే శ్రీనివాస్ అకాల మరణంతో ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో మందికి న్యాయ సలహాలు, న్యాయ సేవలు అందించినటువంటి శ్రీనివాసరావు ఇప్పుడు ఈ విధంగా కూడా దుర్మరణం పాలవటం పట్ల కూడా అనేక మంది సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఎవరికైనా వివాదాలు వస్తే కూర్చొని పరిష్కరించుకోవాలని చెబుతూ ఉండేవారని అంటూ కూడా ఆయన సన్నిహితులు చెబుతూ ఉన్నారు. శ్రీనివాసరావు కుటుంబాన్ని ఇప్పుడు విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి. 14 ఏళ్ల క్రితం కుమారుడు మృతి చెందాడు. అయితే ఇప్పుడు శ్రీనివాసరావు అకాల మరణం చెందటం జరిగింది. కుమారుడు మృతి తర్వాత కూతురు జననం జరిగింది. ఇక కొడుకు మరణం నుంచే ఇప్పుడు కోలుకునే లోపు ఆ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా శ్రీనివాసరావు కుటుంబాన్ని అయితే వరుసగా కూడా విషాదాలు వెంటాడినట్లుగా చెప్పాలి. ఇక అకాల మరణంతోనైతే కుటుంబం అయితే చాలా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, కీసర టోల్ ప్లాజా వద్ద జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తూ ఉంది. ముఖ్యంగా కూడా ఈ విజువల్స్ కూడా అత్యంత బాధాకరంగా అనిపిస్తూ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఏ విధంగా జరిగింది ఏంటి? ఎస్ రేణు, ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద జరిగినటువంటి ఘోర ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు దుర్మరణం చెందినటువంటి పరిస్థితి. అయితే మనం నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ వార్త చూస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన అక్కడ చోటు చేసుకోవడం జరిగింది. అయితే మొత్తం కూడా ఒక సిమెంట్ లారీ, సిమెంట్ ట్యాంకర్ అక్కడికి పెద్ద ఎత్తున దూసుకొచ్చి అక్కడ టోల్ ప్లాజాలో ఆగి ఆయన డబ్బులు కడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ సిమెంట్ ట్యాంకర్ కాస్త ఎవరైతే ఈ బొద్దులూరి శ్రీనివాసరావు ఉన్నాడో ఆయన BMW కారు పైన ట్యాంకర్ గుద్దడమే కాకుండా ఒక్కసారిగా కారు పైన కూడా పడింది రేణు. ఆ పడడంతో కారు మొత్తం కూడా ఇనప ముద్దల లేక మొత్తం కూడా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. దాన్ని తీయడానికి కూడా సుమారు 2 గంటల సమయం పట్టింది. దాదాపు అక్కడికి మొత్తం కూడా అనేక మంది సహాయక చర్యలకు అందరూ కూడా వచ్చి, అనేక బృందాలు కూడా వచ్చి ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. దాదాపు మొదట్లో 2 క్రేన్లని కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. 2 క్రేన్లను పిలిపించి 2 JCBలను పిలిపించి అక్కడ ఏదైతే కారుని తీసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కారు మొత్తం కూడా ఏదైతే ట్యాంకర్ మొత్తం కూడా భారీ బరువు ఉండడంతో దాంట్లో దాదాపు 35 టన్నులకు సంబంధించినటువంటి సిమెంట్ ఉండడంతో ఏమాత్రం కూడా కదలలేనటువంటి పరిస్థితి. దాంతో మరో 2 క్రేన్లు కూడా అక్కడికి వాళ్ళు పంపించుకొని మొత్తం కూడా దాదాపు 4 క్రేన్లు అక్కడికి పిలిపించి ఆ కార్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు రేణు. అయితే దీంట్లో అక్కడ మొత్తం కూడా ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక న్యాయవాది దుర్మరణం చెందడంతో వాళ్ళ కుటుంబంలో మొత్తం కూడా విషాద ఛాయలు నిమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ బాబు కూడా దాదాపు 14 సంవత్సరాల కిందనే అబ్బాయి చనిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. సో వాళ్ళ భార్య, అతను, వాళ్ళ బిడ్డ ముగ్గురు కూడా బ్రతుకుతున్నటువంటి నేపథ్యము. సో మొన్న 14 సంవత్సరాల కింద ఒక్కసారిగా కొడుకు చనిపోవడంతో ఆ దెబ్బనే ఆయనకు తగిలిపోయి అంటే కొడుకు లేనటువంటి లోటులో నుంచే బయటకు రాలేడు. ఇంకా దాంట్లో నుంచే కోలుకోకముందే ఒక్కసారిగా శ్రీనివాసరావుకు ఈ రకంగా అక్కడ ఒక ఘోర ప్రమాదం జరిగింది. మృత్యువు వాళ్ళ కుటుంబాన్ని వెంటాడుతుందని చెప్పొచ్చు రేణు. ఎందుకంటే ఆయన టోల్ ప్లాజా దగ్గర నుంచి ఆయన మొత్తం కూడా అమరావతికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళి అమరావతిలో అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఒక ఆఫీసు పనుల నిమిత్తం అక్కడికి వెళ్ళాడు. ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కి ప్రయాణం అయ్యాడు రేణు. హైదరాబాద్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కీసర టోల్ ప్లాజా వద్ద అక్కడ ఆయన ఆగి టోల్ ప్లాజా వాళ్ళకు డబ్బులు చెల్లిస్తున్నటువంటి సమయాన ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చినటువంటి సిమెంట్ ట్యాంకర్ మొత్తం కూడా అతి వేగంతో వచ్చింది. ఆ దృశ్యాలు చూస్తే కనుక మనకు మొత్తం కూడా సీసీటీవీలో చాలా క్లియర్ కట్గా విజువల్స్ కనబడతా ఉన్నాయి. అతివేగంతో రావడంతో ఒక్కసారిగా గుద్దడమే కాకుండా ఆ ట్యాంకర్ మొత్తం కూడా BMW కారు పైన పడడంతో కారు మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఇనప ముక్కల లెక్క అక్కడ ఒక్కసారిగా రోడ్డు కత్తుకుపోయిందనే చెప్పుకోవచ్చు. ఇక అప్పటికప్పుడే
మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులకు తెలియజేయడంతో అందరూ కూడా అక్కడికి వచ్చి అసలు ఇది ఎలా జరిగింది, జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఒక్కసారిగా BMW కారు ఈ రకంగా అంటే ప్రమాదానికి ఎందుకు గురైందని చెప్పేసి మొత్తం కూడా విచారణ చేస్తే అందులో మనకు తెలిసింది ఏంటంటే మొత్తం కూడా ఒక సిమెంట్ ట్యాంకర్ అక్కడికి వచ్చింది. అందులో ఉన్నటువంటి డ్రైవర్ అతివేగంతో ముందుకు రావడం జరిగింది. రేణు ఆ అతివేగమే అంటే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఆయన మాత్రం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి, నేను వస్తున్నటువంటి సందర్భంలో బ్రేకులు పట్టలేదు, బ్రేకులు ఫెయిల్ కావడంతోనే నేను గుద్దాను, నేను అదుపు చేయలేకపోయానని చెప్పి డ్రైవర్ చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు విచారణ చేసిన తర్వాత అది బ్రేకులు ఫెయిల్ అయింది కాదు, ఆయన తీవ్రమైనటువంటి ఒక అతి వేగంతో ఆ లారీని నడిపించుకుంటూ వచ్చాడు కాబట్టి ఒక్కసారిగా కంట్రోల్ కాలేదు, మొత్తం కూడా అదుపు తప్పి ఆ BMW కారు పైన శ్రీనివాసరావు కారు పైన మొత్తం కూడా పడిపోవడంతో ఆ కారు మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇవాళ కన్నీరు మున్నీరైతున్నటువంటి రమేష్, ఇక దీని మీద కూడా అంటే ఆయన దగ్గర నుంచి న్యాయ సేవలు పొందినటువంటి పలువురు కూడా సంతాపం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఎస్ రేణు, అయితే చాలామంది కూడా న్యాయవాదులు ఒక్కసారిగా అంటే ఆయన చాలా మందికి కూడా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి అందరూ కూడా మంచిగా ఉండాలి, అందరూ మంచిగా అంటే ఎటువంటి గొడవలు పడకుండా చాలామంది చిన్న చిన్న వాళ్ళు ఏమైనా కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి నేపథ్యం ఉంటే కోర్టుల దగ్గరికి న్యాయవాదులను కూడా కలిసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి కొన్ని గొడవలు కావచ్చు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏవైనా కూడా వెళ్ళి కోర్టులో కేసులు వేసుకుంటామని చెప్పేసి కూడా వాదిస్తామని చెప్పేసి కూడా గొడవలకు దిగుతూ ఉంటారు. అటువంటి చాలా మందికి కూడా చనిపోయినటువంటి శ్రీనివాసరావు గారు చాలా మంచి విషయాలు చెప్పి ఇటువంటివి చేసుకోవద్దు, గొడవలు పడొద్దు, ఈ రకంగా ఉండాలి భార్యాభర్తలు అని చెప్పేసి రకరకాల అంశాలు, ఒక్క భార్యాభర్తలే కాదు ప్రతి దాంట్లో కూడా అందరూ బాగుండాలి, ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు, అందరి మంచి కోరుకున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా తన మిత్రులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది రేణు. మరి ఇక ఏది ఏమైనప్పటికీ ఆ సిమెంట్ ట్యాంకర్ వచ్చినటువంటి అతి వేగంతోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇప్పటికే ఆ ట్యాంకర్ పైన కూడా అనేక చలాన్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చలాన్లు కూడా వాళ్ళు కట్టలేరు అంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపు తమిళనాడులో అంటే ఏపీ రిజిస్ట్రేషన్తో నమోదైనటువంటి ఆ ట్యాంకర్ మొత్తం కూడా తమిళనాడులో ఎక్కువగా తిరుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్తా ఉందో ఏదో తెలియదు కానీ దాదాపు 35 టన్నులకు సంబంధించినటువంటి సిమెంట్ న్యాన్లో వేసుకోవడంతో ఒక్కసారిగా ట్యాంకర్ కారు పైన పడడంతో కారు ఏమాత్రం కూడా ఒక్క నిమిషంలోనే అక్కడ నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. దీంట్లో అయితే హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు మృతి చెందినట్టుగా తెలుస్తుంది రేణు. రైట్, స్టే విత్ us రమేష్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక సీసీటీవీ ఫుటేజ్ నుంచి న్యాయవాది శ్రీనివాస్ కారు ధ్వంసమైనటువంటి వీడియోస్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో అది నిజంగా కూడా చూసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తూ ఉంది. ఇంకొంచెం టైం కనుక ఉండుంటే అతను ఆ టోల్ కట్టేసి ముందరికి వెళ్ళిపోయేవాడు, పెను ప్రమాదం తప్పేది. కానీ మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి ఏ విధంగా ముంచుకొస్తుందో తెలియదు అంటారు కదా, సరిగ్గా కూడా దానికే ఎగ్జాంపుల్గా ఈ ఘటన నిలుస్తుంది అనుకోవచ్చు. అతనంతటికి అతను టోల్ కడుతూ ఉన్నారు. ఆ క్రమంలో కూడా అక్కడికి వచ్చినటువంటి లారీ డ్రైవరు జనరల్గా మనం టోల్ ప్లాజాల వద్ద చూస్తూ ఉంటాం, స్పీడ్ని నియంత్రించి చాలా చిన్నగా కూడా ముందుకొచ్చి టోల్ కడుతూ ఉంటారు. ఎందుకంటే వాహనానికి మధ్య పెద్ద గ్యాప్ ఉండదు కాబట్టి చాలా చిన్నగా వస్తారు. కానీ ఈ డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా వచ్చాడు. ఫాస్ట్గా వచ్చిన క్రమంలో కూడా ముందులే వెహికల్ ఉంది, ఆ టోల్ దగ్గర ఆగాలి. ఆ క్రమంలో అతను స్పీడ్ని నియంత్రించలేకపోయాడు. స్పీడ్ని నియంత్రించలేక కూడా అది హెవీ లోడ్తో ఉంది వెహికల్ అండ్ పెద్ద వెహికల్ కావడంతో కూడా ఒకసారిగా కూడా పక్కన ఉన్నటువంటి వెహికల్ మీద పడిపోయింది. ఆ క్రమంలో కూడా ఇక్కడ టోల్ కడుతున్నటువంటి శ్రీనివాసరావు దుర్మరణం చెందటం అయితే జరిగింది. ఈ ఘటన అయితే తీవ్రంగా కూడా కలిచివేస్తున్న అంశంగా మనమైతే చూడొచ్చు.